టీఎస్ రైస్ పంపిణీ వ్యవస్థ ఏదైతే ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 29,000 షాపుల్లో ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండి సరుకులు సరఫరా చేసే వ్యవస్థని కుట్రపూరితంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రానికి అపార నష్టం కలిగిస్తూ వినియోగదారులు కూడా కనివిని ఎరగని రీతిలో ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చారు. ఈ 9,260 MDU వ్యాన్లు ఏర్పాటు చేయడానికి కోసం 1,860 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ట్రయల్ ప్రాజెక్టుగా ఇంటింటికి మేము డోర్ డెలివరీ చేస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పిన వారు ఆ ట్రయల్ ప్రాజెక్టు కోసం పైలట్ ప్రాజెక్ట్ కోసం మరొక 200 కోట్ల రూపాయలు వెచ్చించారు. చివరికి అంతిమంగా వినియోగదారుడికి చెప్పుకోలేని సమస్యలు. ఇంటింటికి ఎక్కడ కూడా డోర్ డెలివరీ జరగలేదు. ప్రతి వీధికి వచ్చి అది కూడా ఆ ఆపరేటర్ కి ఏ విధంగా అనుకూలంగా ఉందో ఆ సమయానికే వచ్చి ఉన్నంతసేపు ఉండి వెళ్ళిపోయే పరిస్థితి ప్రతి ఒక్కరం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మనకి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఈ సమస్యల పైన వాళ్ళు ఎంతో ఆందోళన చెందుతూ మన దృష్టికి తీసుకొచ్చారు. ఆపరేషన్ సింధూర్ కి రాష్ట్ర మంత్రివర్గం ఆర్మ్డ్ ఫోర్సెస్ ని వారి ధైర్య సాహసాలని అభినందిస్తూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు విత్ ప్రైడ్ ఐ సెల్యూట్ ది బ్రేవ్ వారియర్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫర్ స్విఫ్ట్లీ అవెంజింగ్ ది పహల్గామ్ టెర్రర్ అటాక్. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేయడం జరిగింది. సో అదే లైన్ లో మంత్రి మండలి కూడా మన ఆర్మ్ ఫోర్సెస్ చూపిస్తున్న ధైర్య సాహసాలని కానివ్వండి, అదేవిధంగా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో భారతదేశం యొక్క శక్తిని ప్రదర్శించినందుకు తీర్మానం ద్వారా చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాదు దేశం యావత్తు ఆర్మ్డ్ ఫోర్సెస్ వెనకాల ఐక్యంగా నిలబడతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే చెప్పలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మీ రాష్ట్ర రాజధాని ఏది అని ఇతర రాష్ట్రాలు గాని ఇతర దేశస్తులు గాని అడిగితే చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి మనం కూడా చూసాం. రాష్ట్ర విభజన చట్టం 2014 చూసినట్లయితే దాంట్లో సెక్షన్ 2, సెక్షన్ 5 ప్రకారం ఏంటంటే నిర్దేశింపబడిన కాల పరిమితి వరకు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉంటుంది. నిర్దేశింపబడిన సమయం తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా, కొత్తగా నిర్ణయించబడే రాజధాని అమరావతికి ఆంధ్రప్రదేశ్ కు ఉంటుందని చెప్పేసి ఆ చట్టంలో పేర్కొనబడింది. అంటే రాజధాని పేరు ఎక్కడ కూడా తెలుపుకోకుండా ఈ రోజు దాన్ని అమెండ్మెంట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదు, అమరావతి విభజిత ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమెండ్ చేయాలని చెప్పేసి ఈ రోజు ఏదైతే ప్రపోజల్ వచ్చిందో దాన్ని మంత్రిమండలి ఆమోదించడం జరిగింది.